వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆరోగ్యరీత్యా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ని పరామర్శించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యశోద హాస్పిటల్కి వెళ్లి అక్కడ కేటీఆర్ ని కలిసి కేసీఆర్ ని పరామర్శించడం జరిగింది. తొందరగా అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. మరుసటి రోజు మెగాస్టార్ చిరంజీవి గారు యశోద హాస్పిటల్కి వెళ్లి కేసీఆర్ ని పరామర్శించారు. కేసీఆర్ గారు చిరంజీవి గారితో తెలుగు చిత్ర పరిశ్రమ ఎలా ఉంది అని అడిగారట. కేసీఆర్ గారు 2-3 రోజుల ఆరోగ్యంగా బయటికి రావడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది. అలాగే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు అతీతంగా యశోద హాస్పిటల్కి వెళ్లి కేసీఆర్ ని పరామర్శించడం జరిగింది. కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ మంత్రులతో మాట్లాడిన అనంతరం అక్కడ నుంచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్లిపోవడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్కి కాల్ చేసి సుమారు 15 నిమిషాల వరకు ఆయన ఆరోగ్యం ఎలా ఉందని కనుక్కోవడం జరిగింది. అలాగే శ్రీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా తొందరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ గారికి కేసీఆర్ గారు అంటే చాలా ఇష్టం అని చెప్పవచ్చును. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ అనేక సార్లు కలిశారు. ఈ సాన్నిహిత్యంతోనే కేసీఆర్ గారికి ప్రకాష్ రాజ్ పరామర్శించడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ అభిమానులు, నాయకులు, చాలా మంది ప్రముఖులు హాస్పిటల్కి వస్తుండడంతో యశోద హాస్పిటల్లోని పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుందని, ట్రాఫిక్ జామ్ కూడా ఇబ్బంది కలుగుతుందనేసి ఆయన భావించి ఆయన ఇక్కడికి హాస్పిటల్కు నా దగ్గరికి ఎవరు రావద్దు, నాకు హెల్త్ చాలా బాగుంది అని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారికి తొందరగా కోలుకోవాలని జాన్ క్రియేషన్స్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.